అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 111 నుండి 120 పద్యాలను మీకు వివరించబోతున్నాను. సకల విద్యలకును సాక్షి కామాక్షియో, మోక్షమునకు సాక్షి ముక్తికాంత, పుట్టుగిట్టుటలకు భూదేవతే సాక్షి, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ విశ్వమునందు సకల విద్యలకు సర్వసాక్షివి కామాక్షిదేవివైన నీవే. మోక్షమునకు ముక్తి మార్గాన్ని పొందుటకు మూలమైన స్త్రీవి నీవే. ఇక జనన మరణములకు సాక్షి ఈ భూభారాన్ని మోసే భూదేవి కదా తల్లి. చదువుకున్న ఫలము కుదురైన వినయము, వినయ ఫలము వేద వేదియగుట, వేద వేది ఫలము విశ్వము తానౌట, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, బాగా చదువుకున్న విద్యార్థికి మొదటగా ఉండవలసిన లక్షణం వినయం. ఉత్తమ విద్యార్థి ఎన్నడూ గర్వము చెందడు. వినయవంతుడు కావడం వల్ల వేదాలను అధ్యయనం చేసి అందులోని సారాన్ని గ్రహించగలుగుతాడు. వేదాలను చదివి వాటి తత్వాన్ని తెలుసుకోగలిగితే సర్వము తానే అవుతాడు. అతియుగతియులేక అగ్నులై అందులై, కాలగమనమంచు కర్మమంచు, బ్రహ్మలిఖితమంచు వాపోవుచుందురు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ముందుకు కదలలేక వెనుకకు తిరిగి వెళ్ళక, అజ్ఞానులై అందులై కాలం కలిసి రాలేదని, కర్మ ఫలమని, బ్రహ్మ విధిరాతని వేదనతో దుఃఖిస్తూ ఉంటారు. అటువంటి వారు సృష్టి రహస్యాన్ని తెలుసుకోలేరు కదా. నాకు దిక్కెవండు నడినాల మందున్నా, వేగు చుక్క వంటి వెలుగు దిక్కు, వెలుగు కన్న దిక్కు వెదకిన లేదయా, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కష్టాలు ఎక్కువైనప్పుడు, జీవితం పట్ల విరక్తి కలిగినప్పుడు నాకు ఎవరు దిక్కు, ఈ జీవిత ప్రయాణంలో నాకు ఎవరు తోడు అని మానవులు దిగులు చెందెదరు. కానీ ఎప్పుడూ మనకు దారిని చూపిస్తూ మనకు తోడుగా ఉండేది వెలుగు. వెలుగు కన్నా తోడు ఇంకేముంటుంది? సద్గురుతముండు శాంభవి శక్తిని
మాయయంచు తెలిపే మంత్రమునను మాయ కల్గువాడు మహేశ్వరుండనే కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ, ఉత్తముడైన గురువు జీవాత్మను పరమాత్మతో ఏకం చేయగలడు. శుభములను కలిగించే ఆ పరమేశ్వరుని సహధర్మచారిణి అయిన ఆ ఆది పరాశక్తివైన నీ గురించి తెలుపగలడు. ఈ సృష్టికి మూలం నీవేనని తెలియజేయగలడు. ఆ మాయను తెలుసుకున్నవాడు మహేశ్వరునిలో ఐక్యమవుతాడు. అలతి అలతి పలుకులరించి వేమన్నా శత సహస్ర పద్య వితతి చెప్పి భోగి యోగి అయి విరాగి అయి రాణించే కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, తేలికైన పదాలతో సులభంగా అర్థం చేసుకునే రీతిలో ఎంతో అందంగా ముత్యాల వంటి చక్కని పద్యాలను రచించాడు వేమన కవి. ఆయన రచించిన వేలాది పద్యాలలో ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి. మొదట భోగములు అనుభవించి సుఖములకు అలవాటు పడిన వాడు ఇవేవి శాశ్వతం కాదని యోగి అయి అన్నిటినీ విడిచిపెట్టి తత్వజ్ఞానం తెలుసుకొని విరాగి అయ్యాడు. శాంతి దాంతి కాంతి సర్వము నీవౌచు భ్రాంతులుడుపు నీవు పార్వతివిగా మనసు నందు నిందు నిన్ను పరాశక్తిగా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ప్రశాంతత, నిగ్రహం, జ్ఞానం వంటి లక్షణాలకు మూలం నీవు. సంపదల భ్రమలో మోహ భ్రమలో కొట్టుమిట్టాడుతున్న మానవులకు భ్రమలను తొలగించి వారిని జ్ఞానవంతులుగా మార్చి ముక్తిని ప్రసాదించే పార్వతీదేవివి నీవు. నిన్ను నా మనస్సులో ఆది పరాశక్తివిగా భావించి పూజించదను తల్లి. యముడు లెక్క అడుగు సమయము రాగానే చిత్రగుప్తు కవిలే చినిగిపోయే సత్తు చిత్తు నాయే చిత్తు సత్తుగా మారే కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనకు మరణకాలం ఆసన్నమైనప్పుడు యముడు చిత్రగుప్తుల వారిని మన పుణ్య పాపాల గురించి అడుగగా వారు ఈ జీవుడు సాధారణ వ్యక్తి కాదు, ఈయన తత్వజ్ఞానం ఎరిగిన తత్వవేత్త, ఇటువంటి వారికి పుణ్య పాపాలు అవసరం లేదు, అతడు వాటిని తొలగించుకున్నాడు, ముక్తిని సంపాదించుకున్నాడు అని చెప్పగానే యమధర్మరాజు ఏమీ చెయ్యలేడు కదా. చీకు చింతలుడిగి ఏకాదశి వ్రతం ఆచరింప సౌఖ్యమందు నరుడు వ్రతము కంటే మతికి ప్రాధాన్యమీవలే కాళికాంబ హంస కాళికాంబ. ఓ
కాళికాంబ, అజ్ఞానమనే చీకటితో బాధపడేవాడు ఎంతో నియమబద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన ఎడల అజ్ఞానము, కష్టము అన్నీ తొలగిపోయి సుఖములు పొందును కదా. కానీ వ్రతము కన్నా జ్ఞానము, ధర్మము, తత్వజ్ఞానం గ్రహించడమే ప్రాధాన్యం. వ్రత ఫలితం కొద్దిపాటి కాలమే ఉపయోగపడుతుంది. తత్వజ్ఞాన ఫలితం ముక్తికి మార్గం చూపుతుంది కదా. భక్తుడనుచు ప్రజల ప్రస్తుతి నందగా గుండురాయి తెచ్చి గుడిని నిలుపా, సుప్రతిష్ఠ రాక అప్రతిష్ఠ ఏవచ్చు. కాళికాంబ, హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నేను భక్తుడనని ప్రజల మెప్పు కోసం, వారు గౌరవించాలని ఎంతో ఖర్చు చేసి గుడిని కట్టించి పేదలకింత సహాయం చేయకుండా దైవం మీద ఎంత ఖర్చు చేసినా మంచి పేరును సంపాదించుకోలేడు, అపకీర్తి పాలవుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.